హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. ఈరోజు వీడియో ఏంటంటే మా చిట్టి చెల్లి మా లాస్ట్ సిస్టర్ది పెళ్లి సిరీస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈరోజు వచ్చేసి మా చెల్లికి పసుపు దంచుతారు కదండి. ఈ పసుపు దంచిన వెంటనే పళ్ళన్నీ స్టార్ట్ అవుతాయి. ఈరోజు మా చెల్లికి పసుపు ముహూర్తం అనమాట. సో మా సిస్టర్స్ వీళ్ళందరూ కూడా వచ్చేసారు ఊరి నుంచి. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎవరు పసుపు ముహూర్తం అయినా సరే అనకాపల్లి రావాల్సిందే. సో చాలామంది అక్కడికల్లా ఆ ఏరియా కల్లా మేమే ఉన్నాం అన్నమాట. సో ఆ రోజు నేను మాట్లాడుతున్నాను, అందరూ ఎంతమంది వచ్చారంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి 5 ఆటోల నిండా వచ్చారనమాట. మావయ్య వాళ్ళది, పిన్ని వాళ్ళది పక్క పక్కనే, అన్నయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళది, పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కూడా పక్క పక్కనే. అమ్మమ్మ సైడ్ ఒక ఫ్యామిలీ మెంబరు, తాతయ్య సైడ్ ఒక ఫ్యామిలీ మెంబరు వచ్చారనమాట మా ఇంట్లోకి. సో చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎంతమంది ఉన్నారంటే అక్కడికల్లా అంతా మేమే ఉన్నాం. ఆ రోజు 2 ముహూర్తాలు ఉన్నాయంట. షాప్ అంతటికి కూడా ముందుగా వచ్చేసి మేము వస్తున్నామని అతనికి ఒక ముహూర్తం టైం చెప్తే ఆ టైంకి షాప్ ఇప్పేసి ఉంచుతారు. ఆ టైంకి వాళ్ళ చేతిలో నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం కల్లా మన చేతికి ఇస్తారనమాట పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా. సంతోష్ గారిది వాళ్ళ అమ్మాయి పసుపు కొనడానికి వచ్చాం. అబ్బాయి పిల్లలు పడిపోయి ఇద్దరు ఊర్లోనైతే. ఓకే, సూపర్ సూపర్. ఇక్కడ ఇంకా టైం అయిపోయింది అనమాట. పసుపు తీసుకునే టైం ఇంకా అయిపోయింది. ఒక్క నిమిషం ఉందని చెప్పేసి అబ్బాయి తరపు వాళ్ళు, అమ్మాయి తరపు వాళ్ళు మొత్తం అందరూ కూడా గ్యాదర్ అయిపోయారనమాట. సో నేను పిన్ని ఇక్కడ స్టార్ట్ అయ్యి డైరెక్టర్గా గాజువాక నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్టర్గా అనకాపల్లిలో స్టార్ట్ అయిపోయాము. అక్కడ తీసుకున్న వెంటనే అప్పుడు పిన్నిది బైక్ ఉంటే స్కూటీ మీద వెళ్ళిపోయాం అనమాట. అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేసి అంటే అంత లాంగ్ ఆ టైంకి పని చేసుకొని రావడం అంటే గ్రేటే. గబగబా అన్ని పనులు చేసుకొని అందరూ కూడా అక్కడ వాళ్ళందరూ మా మావయ్య అంటారు, ఊర్లో అసలు ఆడవాళ్ళు ఉన్నారా, మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారా అని చెప్పేసి అనేవారు అనమాట. సో చాలామంది వచ్చారు, చాలా బాగా అయింది కూడా. సో ఇక్కడ పసుపు పట్టుకొని వెళ్ళినప్పుడు వీడియో తీద్దాం మావయ్య అంటే చూసారు కదండి, టైంకి పసుపు ఇచ్చేసారు. సో అందరూ కూడా చేతులు వేయాలన్నమాట. తీసుకున్న వెంటనే అందరూ కూడా చేతులేసి చూపిస్తున్నారనమాట అందరికీ కూడా పసుపుని. సో అందరూ కూడా చాలా అంటే చాలా బాగా దీవించారు. చెప్పండి. పుష్ప గారు అయిపోయిందండి. అయిపోయిందండి, వాళ్ళ పసండి. ఓకే ఓకే. ఫైనలీ ఇక్కడైతే మొత్తం అయిపోయింది. ఇక్కడ నుంచి ఎవరి ఆటోలో వచ్చారో మొత్తం అందరూ అడ్జస్ట్ అయ్యి వచ్చేసారు. రాబోతడికి మా మావయ్యలు డెకరేషన్ చేశారు, మా అక్క వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు. ఇదే మా లాస్ట్ చెల్లి, మా పొట్టి చెల్లి, మా చిన్న చెల్లి లాస్ట్. మేము మొత్తం 8 మెంబర్స్ అనమాట. సో మా సిస్టర్స్ వీళ్ళందరూ, మా మావయ్య వీళ్ళందరూ డెకరేషన్ చేస్తున్నారు. మా అక్క ఎక్కడేస్తుంది, మావయ్య చిలక ఎండిపోయింది అని. సో ఇక్కడ కూడా కిందనంతా మా చిన్న మావయ్య డెకరేషన్ చేస్తున్నారు. మా చిన్నక్క చిన్న మావయ్య డెకరేషన్ చేస్తున్నారనమాట. అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మా లాస్ట్ చెల్లి పెళ్ళి మాదొక కళలా అయిపోయింది. సో ఎవ్రీ వీడియో నేను పోస్ట్ చేస్తాను. కొద్దిగా బిజీగా ఉన్నాను. ఫైనల్లీ మీకు ఒక గుడ్ న్యూస్ లాస్ట్లో చెప్తాను.
లాస్ట్లో గుడ్ న్యూస్ ఏంటనేది కూడా మీకు చెప్తాను. ఆ వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. మా పెద్దమ్మ రోలు ముందు అన్నీ ఔరుస్తున్నారనమాట. పళ్ళు కాయలు ఇవన్నీ పెట్టి నీట్గా సర్దుతున్నారు మా పెద్దమ్మ, మా మూడో పెద్దమ్మ, మా మమ్మీ అందరికీ బొట్లు పెడుతున్నారనమాట. మా చిట్టి చెల్లికి రెడీ చేస్తున్నారు. చిన్నదే పెట్టు అని చెప్పేసి చెప్తుంది. అలా అనకూడదు అని మా అక్క సిస్టర్ చెప్తున్నారు పక్క నుంచి. ఫైనల్లీ పసుపు అయితే దంచేస్తున్నారు. ఒక్కరు అలా దంచాలంటే చాలా గ్రేట్. అది కూడా 3 రోడ్ మీద దంచుతున్నారు. వీళ్ళు మా 6 అక్క చెల్లెలు అనమాట. మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ వీళ్ళు 6. సో ఫోటోకే కాదు దంచినట్టు కూడా స్టిల్ ఇవ్వండి అంటే దంచుతున్నారు అనమాట. ఇక్కడ మా పిన్ని, మా బాబాయ్, మా చెల్లి, మేము వెనకాతల అందరి మా మావయ్యలు ఇద్దరు ముగ్గురు కూడా దంచుతున్నారు. వీళ్ళిద్దరు మావయ్యలు, మా అన్నయ్యల మావయ్య గారు అనమాట. ఇతను ఇక్కడ వచ్చేసి మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అన్నయ్య వాళ్ళ అత్తారిల్లు లెఫ్ట్ సైడ్, మావయ్య రైట్ సైడు, మావయ్య చెల్లి వాళ్ళ అత్తవారిల్లు లెఫ్ట్ సైడ్ అనమాట. సో ఇక్కడి నుంచి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి అక్క చెల్లెలు వెళ్ళారనమాట. పెద్దమ్మ కొడుకు, వీళ్ళ 6 అతను ఒక్కడే అన్నయ్య, అది కూడా పెద్దమ్మ కొడుకు అనమాట. ఇక్కడ పసుపు దంచుతున్నారు వీళ్ళ ఇంట్లో. మేము వచ్చేసి పెసలు ఇసురుతున్నాం అనమాట. పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో పెళ్ళికొడుకుకి పెసలు ఇసురుతారు అనమాట. సో మేము పెసలు ఇసురుతున్నాం ఇక్కడ. నువ్వేం చేస్తున్నావు అని అడగండి, నేను పెసలు వేస్తున్నాను వాళ్ళు ఇసురుతుంటే. కాకపోతే నేను ఇసిరినట్టు ఉండాలని చెప్పేసి తోస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి భోజనం టైం అయిపోయింది. యాక్చువల్లీ బయట డెకరేషన్ లోపలైతే పెట్టారు కానీ పెద్ద ఘోరమే జరిగింది. కాకపోతే నేను అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను గాబరాలో. సో ఇలాగే కూర్చొని మాట్లాడుతున్నాము. ఆ ఫ్రేమ్ని సీలింగ్ ఓన్లీ సపోర్ట్ చేశారు, వెనక కూడా ఏ సపోర్ట్ లేదు, ఏం లేదు. మీదన ఫ్యాన్ ఉంది. సో అప్పుడు చెయ్యి ఏదో తగిలి ఆలుగే పడిపోతుంటే ఆ టైంలో షాక్ అవుతాం తప్ప తీయలేము. బట్ ఫ్యాన్ రొక్క అయితే ఇలా వంగిపోయింది. మావయ్య సెట్ చేశారు. సో ఇద్దరు మావయ్యలు మధ్యలో కూర్చోబెట్టుకొని మా చెల్లికి భోజనం పెడతారు అని చెప్పి, అంటే మాకెవ్వరికి ఏంటంటారు అలా అవ్వలేదు. సో దీనికైనా మావయ్యలు పక్కనే ఉన్నారు కదా అని మేము ట్రై చేస్తున్నాం. మా వదిన అప్పుడే బాధ్యత తీసుకొని వడ్డిస్తున్నారనమాట వాళ్ళిద్దరికి. సో ఇద్దరు మావయ్యలు కలిపి చెల్లికి దగ్గరుండి తినిపిస్తున్నారు. ఇద్దరు కూడా మా తాతయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళిద్దరు. సో వీళ్ళకి అన్నీకి అలా పాపనిచ్చారు. సో అటు సైడ్ ఒకరు, ఇటు సైడ్ ఒకరు. సో ఇద్దరు కూడా దగ్గరుండి తినిపిస్తున్నారు అనమాట. చెల్లి అసలు ఆ ఫీలింగ్ని ఆపుకోలేకపోతుంది. ఏదైనా ఆ ఎమోషన్ బాగుంటుంది. మా మమ్మీ వాళ్ళైనా మా పిల్లలు ఎవరికీ లేదు, బాగానే తినిపిస్తున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా. సో ఫైనలీ మేము భోజనాలు తినే టైం స్టార్ట్ అయిపోయింది. భోజనాలు మేము అందరినీ కూడా హాయ్ చెప్పాలని మా చెల్లె వీడియో తీస్తుంది అనమాట. మేమందరం కూడా భోజనాలు తినేయడానికి రెడీ అయిపోయాం. సో చూడండి వీడియో, ఇక్కడ బాగుంటుంది. మీరు కూడా ఈ షార్ట్ పోలే అమ్మ రాడే బంద్ కాదు చచ్చిపోతుందా. నేనైతే మీకు లాస్ట్లో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను కదా. నాకు గుడ్ న్యూస్, మరి మీకు కూడా అలా ఫీల్ అయితే ఓకే. ఫైనలీ నేనైతే చాలా లాంగ్ ట్రిప్ 1 month బాబుని తీసుకొని వెళ్తున్నాను. అది ఎక్కడికని చెప్పలేను, దేశాలు దాటి వెళ్తున్నాను. అది ఎక్కడికనేది మీరు గెస్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.